హలో, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ చాలా టేస్టీగా అందరికీ నచ్చే వెజ్ పిజ్జా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సాధారణంగా మనం పిజ్జా అంటే ఎప్పుడు బయట ఆర్డర్ చేసుకుంటాం, బయట నుంచి తెచ్చుకుంటాం. అదే కొన్ని టిప్స్ ఫాలో అయితే ఇంట్లోనే చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. వెజ్ పిజ్జాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. నేను ఇక్కడ పిజ్జా బేస్కి కావాల్సిన పదార్థాలు ఫస్ట్ చూపిస్తున్నాను, టాపింగ్స్ తర్వాత చూపిస్తాను. 1.5 కప్పు మైదా పిండి, ఇది పిజ్జా బేస్కి కలుపుకోవడానికి అలాగే డస్ట్ చేయడానికి కూడా. మొత్తం కలిపి 1.5 కప్పు మైదా పిండి తీసుకున్నాను. ఇక్కడ 1/2 కప్పు గోరువెచ్చటి నీళ్లు, ఈస్ట్ యాక్టివేట్ చేయడం కోసం మనం ఈ గోరువెచ్చటి వాటర్ తీసుకుంటున్నాము. నీళ్లు ఎక్కువ వేడి ఉండకూడదు, ఎక్కువ వేడి ఉంటే అవి ఈస్ట్ని కిల్ చేస్తుంది. కాబట్టి గోరువెచ్చటివి మాత్రమే తీసుకోవాలి. నేను ఒక 15 సెకండ్స్ మైక్రోవేవ్ చేశాను. ఒక్కొక్క మైక్రోవేవ్లో ఒక్కొక్క పవర్ ఉంటుంది కాబట్టి చూసి తీసుకోండి. 2.5 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, ఇది పిండిలో కలపడానికి అలాగే గ్రీస్ చేసుకోవడానికి కూడా వాడతాము. 1/2 టీ స్పూన్ ఉప్పు లేదా రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా చూసేసుకోండి ఎందుకంటే చీజ్లో కొంచెం ఉప్పు ఉంటుంది, అలాగే పిజ్జా సాస్లో కూడా కొద్దిగా ఉప్పు ఉంటుంది కాబట్టి. 1/2 టీ స్పూన్ పంచదార, అది ఈస్ట్కి ఫుడ్ లాగా పనిచేస్తుంది, అలాగే పిజ్జా బేస్కి కూడా మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ 1 టీ స్పూన్ ఈస్ట్, నేను డ్రై యాక్టివ్ ఈస్ట్ తీసుకున్నాను. ఇన్స్టెంట్ ఈస్ట్ కూడా దొరుకుతుంది. ఇన్స్టెంట్ ఈస్ట్ తీసుకుంటున్నట్టయితే 3/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది. పిజ్జా సాస్ ఏ మ్యారినారో సాస్ అయినా తీసుకోవచ్చు, నేను ఇక్కడ ఇది తీసుకుంటున్నాను. పిజ్జా సాస్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇంకొక వీడియోలో చేసి చూపిస్తాను. ఈ డిష్కి కావాల్సిన పదార్థాలన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో క్వాంటిటీస్తో సహా అలాగే టిప్స్తో కలిపి ఇచ్చాను, చూడండి. ముందు పిజ్జా బేస్ కలిపేసుకుందాము, తర్వాత టాపింగ్స్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పిజ్జా బేస్కి ముందు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఈస్ట్ వేసేసుకుని అలాగే దాని ఫుడ్ షుగర్ అని చెప్పాను కదా, షుగర్ కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు గోరువెచ్చటి వాటర్ తీసుకుందాం. దీనిలోకి ఒకసారి కలిపేసుకుందాము. ఎడ్జస్ట్లో ఈస్ట్ అంతా మీకు వాటర్లో మునిగేటట్టు. ఈస్ట్ యాక్టివేట్ అవడానికి మీకు 10 నిమిషాల నుంచి 1/2 గంట వరకు టైం పడుతుంది. చూడండి, ఇలా నురగలాగా వస్తుంది. మీకు మొత్తం నురగ వస్తే ఈస్ట్ యాక్టివేట్ అయినట్టు. వాటర్ కరెక్ట్గా గోరువెచ్చటి నీళ్ళే అయితే ఈస్ట్ మీకు యాక్టివేట్ అయిపోతుంది. చూసుకుంటూ ఉండండి, కొన్నిసార్లు 10 నిమిషాలకి, కొన్నిసార్లు 1/2 గంటకి యాక్టివేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు పూర్తిగా ఈస్ట్ యాక్టివేట్ అయిపోయినట్టు. మొత్తం నురగ ఫామ్ అయింది కదా, 1/2 గంట తర్వాత ఇట్లా నురగొచ్చింది. సో ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు దీనిలో పిండి వేసుకుని కలుపుకుందాం. నేను కొంచెం పిండి తీసుకుంటున్నాను. ఫస్ట్ కొద్దిగా పిండి తీసుకుని అందులో ఉప్పు అలాగే 1.5 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్తో కలిపేసుకుంటున్నాను. ఉండలు లేకుండా పిండి అంతా తడిసేలాగా కలుపుకోవాలి. మీరు విస్క్ అయినా వాడుకోవచ్చు దీనికి. ఇలా కొంచెం పిండి వేసి కలుపుకుంటే మీకు కరెక్ట్గా పిండి రెడీ అయిందా లేదా అనేది తెలుస్తుంది. అది మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకొక 1/2 కప్ వేసాను. అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు చేత్తో కలుపుకుందాం. చేత్తో కలుపుకుంటే మనకి పిండి తడిగా ఉందా లేదా కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చిందా అనేది తెలుస్తుంది. సో 1 కప్పు పైన ఇప్పుడు కొంచెం వేసుకుంటూ పిండి చేతికి అంటకుండా ఉండే వరకు మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది, నేను అందుకే డీటెయిల్గా చూపిస్తున్నాను. అదే మీకు పిండి ఎక్కువ అయిపోయింది అనుకోండి, పిజ్జా బేస్ చాలా డ్రైగా ఉంటుంది, తినేటప్పుడు అంత బాగోదు. కాబట్టి కొంచెం పిండి వేస్తూ కలుపుకోండి చేతికి అంటకుండా ఉండే వరకు. మీకు ఇలా కలిపేటప్పుడు ఒక్కోసారి చేతికి అంటదు, అప్పుడు మీరు ఇలా మొత్తం పిండిని ఇలా ఓపెన్ చేసి చూస్తూ ఉంటే లోపల చెమ్మ ఉంటుంది. పిండిని ఇట్లా కొద్దిగా ఓపిక్గా కొంచెం పిండితో కలుపుకుందాము నీట్గా. ఇదిగోండి, ఇట్లా ఓపెన్ చేసుకుంటూ కొద్దిగా పిండి చల్లుకుంటూ కలిపితే మీకు మొత్తం అంతా పిండి కలుస్తుంది ఈవెన్గా. తడేమీ లేనప్పుడు, చేతికి అంటుకోనప్పుడు ఒకసారి ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా పిండిని కలుపుకోండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఫామ్ అయిందో మనకి పిండి. ఇప్పుడు దీన్ని నీట్గా ఒక బాల్ చేసేసుకుని గిన్నెలో పెట్టేసుకుందాము. పెట్టుకునే ముందు సైడ్స్ నుంచి కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసుకుందాము. ఈస్ట్ వేసాం కదా, పిండి పొంగుతుంది. పొంగినప్పుడు గిన్నెకి అంటుకుపోకుండా ఉండటానికి మనం ఇలా సైడ్స్ కొద్దిగా ఆయిల్ వేస్తున్నాము ఈజీగా వచ్చేయటానికి. సో ఆయిల్ వేసేసి
ఇప్పుడు దీని మీద ఒక క్లీన్ క్లాత్ వేసేసి పక్కన పెట్టేసుకుందాం. పిండి మనకి పొంగడానికి 1.5 నుంచి 2 గంటల పాటు పడుతుంది. అదే మీరు ఇన్స్టెంట్ ఈస్ట్ తీసుకుంటే కొంచెం తొందరగా అవుతుంది. సో అది పక్కన పెట్టేసుకుందాం. టాపింగ్స్కి ఏమేమి తీసుకుంటున్నానో చూపిస్తాను. టాపింగ్స్ మన ఇష్టం వచ్చిన టాపింగ్స్ వేసుకోవచ్చు. ముందు ఉల్లిపాయలు ఇలా పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. వీటికి స్పెసిఫిక్ క్వాంటిటీస్ ఏమీ లేవు. మీకు ఎంత కావాలంటే అంత క్వాంటిటీ వేసుకోవచ్చు. ఏ వెజ్జీస్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా రెడ్ క్యాప్సికమ్, అది కూడా పొడుగ్గా కట్ చేసుకున్నాను. అలాగే గ్రీన్ క్యాప్సికమ్ పొడుగ్గా కట్ చేసుకున్నాను. సన్ డ్రైడ్ టొమాటోస్ తీసుకున్నాను నేను. నాకు వీటి ఫ్లేవర్ చాలా ఇష్టం. ఇవి దొరకకపోతే తీసుకోకపోయినా పర్వాలేదు. బనానా పెప్పర్స్ అంటారు. మా ఆయనకి ఫ్లేవర్ చాలా ఇష్టం కాబట్టి ఓన్లీ 1 సైడే వేస్తున్నాను పిజ్జాలో. ఆలివ్స్, పిజ్జాలో ఆలివ్స్ చాలా బాగుంటాయి, ప్లస్ హెల్త్ కూడా మంచిది అంటారు కదా. ఇక్కడ 2 రకాల చీజ్ తీసుకుంటున్నాను. మాజరెల్లా చీజ్ అలాగే పార్మెజన్ చీజ్ తీసుకుంటున్నాను. 2 షెడెడ్ చీజ్. ఈ టాపింగ్స్ ఏటికి క్వాంటిటీస్ లేవు. అన్ని వెజిటబుల్స్ తీసుకోవచ్చు. వాటర్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ తీసుకుంటున్నట్టయితే తక్కువ వేసుకోండి, లేదా ఒకసారి కొద్దిగా వేయించేసుకుని వాటర్ కంటెంట్ పోయి మగ్గిన తర్వాత వేసుకోండి పిజ్జా మీద. లేకపోతే బేస్ సాగి అయిపోతుంది మీకు ఎక్కువ వాటర్ ఉన్న వెజిటబుల్స్ లేదా ఎక్కువ వెజిటబుల్స్ వేసేసుకుంటే. ఇవే కాకుండా మీరు పనీర్ వేసుకోవచ్చు. సో మనకి పిండి రెస్ట్ అయ్యే లోపు నేను పిజ్జా ఎందులో అయితే చేసుకుంటున్నామో ఆ ప్యాన్ ని డస్ట్ చేసుకుంటున్నాను. ముందు ఆలివ్ ఆయిల్ వేసేసుకుని ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసేసుకుని ఇప్పుడు పిండి వేసి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. అలాగే ఓవెన్ ని కూడా 450 degrees Fahrenheit లేదా 230 degrees Centigrade దగ్గర ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు పిండి రెడీ అయిందేమో చూద్దాం. చూడండి, డబుల్ అయింది మనకి పిండి క్వాంటిటీ. పిండి బాగా ఉబ్బింది. సో ఈస్ట్ కరెక్ట్గా యాక్టివేట్ అయింది అన్నట్టు. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలిపేసుకుందాం. చూడండి గిన్నె నుంచి ఎడ్జెస్ ఎంత ఈజీగా వస్తున్నాయో. మనం ఆలివ్ ఆయిల్ వేసుకోవడం మూలన చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలిపేసుకుని అంత ఎయిర్ పాకెట్స్ ఏవి లేకుండా ఒక్కసారి కలిపేసుకుని మనం పిజ్జా బేస్ రెడీ చేసేసుకుందాం. పిజ్జా ప్యాన్ మనం ఆల్రెడీ డస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు డైరెక్ట్గా దీనిలోనే పిజ్జా బేస్ ఒత్తేసుకుంటున్నాను. నేను చేత్తోనే చేస్తున్నాను. నేను థిన్ క్రస్ట్ పిజ్జా చేస్తున్నాను కాబట్టి చాలా పలచగానే ఒత్తుకుంటున్నాను. మీరు చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు. నేను ఇలా చేత్తోనే అక్కడక్కడ ఎయిర్ పాకెట్స్ వస్తూ ఉంటాయి దీనిలో, అవి తీసేసుకుంటూ ఈవెన్గా ఒత్తుకుంటున్నాను. చూడండి ఇలా ఈవెన్గా స్ట్రెచ్ చేసుకుంటూ, మనకి మైదా పిండి కాబట్టి కొద్దిగా ఎక్కువ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కదా, అలా స్ట్రెచ్ చేసుకుంటూ ఒత్తేసుకుని ఇప్పుడు ఇలా ఒక ఫోర్క్ తీసుకుని హోల్స్ పెట్టుకుంటున్నాను. థిన్ క్రస్ట్ అన్నాను కదా, బేక్ చేసుకునేటప్పుడు మనకి క్రస్ట్ ఎక్కువ ఉబ్బకుండా ఉంటుందని, అలాగే క్రిస్పీగా వస్తుందని. ఇప్పుడు దీనిలో పిజ్జా సాస్ వేసేసుకుందాము. ఎడ్జెస్ నుంచి ఒక 1/2 ఇంచ్ వరకు వదిలేద్దాము, లేకపోతే ఎడ్జెస్ మనకి అవి కూడా కొంచెం మెత్తగా అవుతాయి. క్రిస్పీ ఎడ్జెస్ కావాలంటే ఇలా వదిలేసేయండి. ఇప్పుడు ఫస్ట్ మాజరెల్లా చీజ్ వేస్తున్నాను నేను. చీజ్ మనకి పిజ్జాలో ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి చీజ్ కావాల్సినంత వేసుకోవచ్చు. అలాగే ముందు ఉల్లిపాయలు, వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు స్ప్రెడ్ చేసేసుకోవచ్చు ఈవెన్గా. ఇవే కాకుండా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. కొంతమంది పైనాపిల్ వేసుకుంటారు, పనీర్ వేసుకోవచ్చు, అలా ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. మష్రూమ్స్ వేసుకునేటప్పుడు వాటర్ వెజిటేబుల్స్ గురించి చెప్పా కదా, అలా కొద్దిగా జాగ్రత్తగా వేసుకోవాలి. అన్నీ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాము. సన్ డ్రైడ్ టొమాటోస్, బనానా పెప్పర్స్ ఓన్లీ ఒక సైడే వేస్తున్నాను. ఆలివ్స్ ఇలా అన్నీ స్ప్రెడ్ చేసేసుకుని ఇప్పుడు వీటి పైన పార్మెజాన్ చీజ్ వేసుకుందాం. వెజిటేబుల్స్ కనపడకుండా చీజ్ వేసుకోండి. ఏ టాపింగ్స్ అయినా చీజ్ అయినా ఏదైనా ఆ ఎడ్జెస్ మాత్రం వదిలేస్తే మీకు మంచి క్రిస్పీ ఎడ్జెస్ వస్తాయి, చాలా బాగుంటుంది అప్పుడు పిజ్జా. కాబట్టి ఇలా వెజిటేబుల్స్ కనపడకుండా చీజ్ వేసేసాను, పార్మెజాన్ చీజ్. ఇప్పుడు దీన్ని మనం 450 degrees Fahrenheit లేదా 230 degrees Centigradeలో ప్రీహీట్ చేసుకున్న అవెన్లో బేక్ చేసేసుకుందాం. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి, బేస్ మనకి కలర్ వచ్చేస్తుంది, అలాగే చీజ్ అంతా కరిగిపోతుంది. చూడండి మంచి గోల్డెన్ కలర్లో పర్ఫెక్ట్ పిజ్జా రెడీ అయిపోయింది. అలాగే థిన్ క్రస్ట్ పిజ్జా కూడా, క్రస్ట్ చాలా క్రిస్పీగా ఉంది. చూస్తే మీకే తెలిసిపోతుంది అది ఎంత క్రిస్పీగా ఉందో. చూసారా, ఎడ్జెస్ కొంచెం ఉబ్బిని, మనం అక్కడ హోల్స్ పెట్టలేదు కదా ఫోర్క్తో, మధ్యలో మాత్రం చాలా థిన్ క్రస్ట్ వచ్చింది. మనం తీసుకున్న క్వాంటిటీస్కి 8 slices వచ్చాయి. అచ్చం బయట కొనుక్కున్నట్టే ఉంది కదా. చాలా టేస్టీగా ఇంట్లోనే పిజ్జా ఎలా రెడీ చేసుకోవచ్చో చూసేసాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈజ్ సుంకర.